ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి, మమ్మల్ని బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. Psalms chapter 34 verse 8. Oh, taste and see that the Lord is good. Blessed is the man that trusteth in him. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది మీరు దేవుని రుచి చూసి తెలుసుకున్నారండి? అంటే దేవుడు ఏమైనా స్వీటా, లేకపోతే హాటా, లేకపోతే ఇంకేమన్నా రుచి చూసి తెలుసుకోవాలి అని అంటున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, మన దేవుడు మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. ఆయనను రుచి చూడడము అంటే ఆయనతో పాటి సహవాసం చేయటము, ఆయన ఏంటో తెలుసుకోవటం అన్నమాట. ఈరోజు మనమందరం కూడా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తామండి. నా పరమ స్నేహితుడు అని దేవుణ్ణి పిలుస్తాము. నాకు ప్రాణం ఇచ్చినటువంటి నా ప్రియుడు అని చెప్పుకుంటున్నాం. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ గుండా మనం వెళ్తున్నామా? మాటలు అయితే చెప్తున్నామండి, బట్ రియాలిటీలో ఇది మన జీవితంలో ఉందా? రియల్గా మనం అనుభవిస్తున్నామా దేవుణ్ణి? నా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము. అయితే ఆ పరమ తండ్రి ప్రేమ ఏంటో రుచి చూసామా? మీ సొంత తండ్రితో మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా? మీ తండ్రితో మీరు ఎలాగ టైం స్పెండ్ చేయాలని ఆశపడుతున్నారా? అలాగే దేవుడితో టైం స్పెండ్ చేశారా? మరి రుచి చూసారా ఆయన ప్రేమ ఏంటో? ఆయన తండ్రిగా మీరు మనం పిలుస్తున్నప్పుడు ఆ తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన ప్రేమని ఎప్పుడైనా రుచి చూసామా? రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఎవరంట? ఉత్తముడని. ఆయన ఎంత గొప్పవాడో రుచి చూస్తేనే తెలుస్తుందండి. మరి దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకుంటున్నాం మనము. ఈరోజు మన స్నేహితులకి ఎన్నో విషయాలు చెప్పుకుంటాం, అది మంచైనా చెడైనా, తప్పు చేసినా కరెక్ట్ చేసినా. మరి ఈరోజు దేవుడితో చెప్పుకుంటున్నామా? ధైర్యంగా వెళ్ళి దేవుడితో ఒప్పుకుంటున్నామా మన స్థితి ఏంటో? కాబట్టి దేవుణ్ణి నిజంగా రుచి చూస్తే ఈయన నా స్నేహితుడు, ఈయన నా రక్షకుడు, ఈయన నా మిత్రుడు అని మనం చెప్పగలిగితేనండి, ఖచ్చితంగా మన ఫ్రెండ్స్తో ఏ విధంగా షేర్ చేసుకుంటామో అంతకంటే ఎక్కువగా దేవుడితో షేర్ చేసుకోగలుగుతాము. మరి దేవుడు నా ప్రాణప్రియుడు అని చెప్తున్నాం. ఈరోజు మనం చాలామంది లవర్స్ని చూస్తే అనిపిస్తుంది కదా, అబ్బాయి ఏం మెసేజెస్ పెట్టుకుంటారో, ఎంతగా ప్రేమించుకుంటారో అని అనిపిస్తుంది కదా. మరి దేవాది దేవుడితో మన అనుబంధం అలా ఉందా? దేవుడితో మనకున్నటువంటి రిలేషన్ ఆ విధంగా ఉందా? మరి చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రియులు కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. అదంతా కూడా ఆకర్షణ, అదంతా మోసం, అదంతా మాయ. కానీ నా ప్రియుడు ఏం చేసినాడు తెలుసా? నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. చాలామంది అంటారు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటే చాలా ఇష్టం అని చెప్తారు, కానీ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఎవ్వరు మనల్ని ఎప్పుడు ప్రేమించరు. అన్ని మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అన్ని ఆశించినప్పుడు మాత్రమే ప్రేమిస్తారు. కానీ దేవాది దేవుడు నీతో నాతో ఏమీ లేకున్నప్పటికీ కూడా, మనం దేనికి అర్హులు కానప్పటికీ కూడా ప్రాణంగా ప్రేమించిన మన ప్రియుడు మన కోసం ప్రాణాన్ని ఇచ్చేసినటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఒక తండ్రిగా, తల్లిగా మరి ఆయన ప్రేమను ఎంత రుచి చూసినా కూడా తక్కువేనండి. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, నన్ను ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ ప్రేమని రుచి చూసి మనం తెలుసుకోవాలి, ఈ ప్రేమను మనం అనుభవించాలి. అంతే కదా, అనుభవిస్తేనే కదా ఇతరులకి చెప్పగలుగుతాము దేవుడు ఎంత గొప్పవాడు అని. ఏదైనా ఒకటి తిని చూసి చెప్తుంటాం కదా, అబ్బా చాలా బాగుంది ఆ స్వీట్ షాప్ కానీ, లేకపోతే ఏదైనా స్నాక్స్ కానీ మనం తిన్నప్పుడు అక్కడ హోటల్ కానీ చాలా బాగుంది అని చెప్తాం. మనం తినకపోతే చెప్పలేం కదా. మనం తిన్న తర్వాత ఎంత అద్భుతంగా చెప్తాం కదా, ఎంత బాగుందో, ఎక్కడ తినలేదండి, లేకపోతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి టేస్ట్, అలా ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతామో ఆ ఫుడ్ గురించి కానీ, ఏదైనా ఐటెం గురించి కానీ మనం తిన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం కదా. అలాగే ఈరోజు దేవుడి ప్రేమ నేను అనుభవించామా? ఎవరికైనా సువార్త ఏ విధంగా చెప్పాలి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది చాలాసార్లు. అనుభవిస్తే మాటలోనే చెప్తాం కదా. కాబట్టి దేవుడి యొక్క ప్రేమను మనం అనుభవించాలి, రుచి చూడాలి. మనకున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన ప్రేమను రుచి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప దేవుడని. నిజంగా దేవుడి ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అంటే, అందరికీ సంతోషంలో ఉన్నప్పుడు అర్థం కాదు, ఎప్పుడు దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు చాలా బాగా అర్థమవుతుందండి. ఎందుకంటారా? సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు దేవుడికి అసలు ప్రార్థన చేయం కదా, అసలు టైమే ఉండదు మనకి దేవుడి గురించి ఆలోచించడానికి, దేవుడి గురించి మాట్లాడడానికి. కానీ దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరు ఉండరు కదా మనతో. ఎందుకంటే అందరూ మనం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉండడం
ఉండడానికి ఇష్టపడతారు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే అందరూ మనతో ఉండడానికి ఇష్టపడతారు. మనం హ్యాపీగా ఉన్నప్పుడే అందరూ మనతో ఉండడానికి ఇష్టపడతారు. మనం ఏడ్చేవారిగా, దుఃఖపడేవారిగా, ఏమీ లేని వారిగా ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు. అమ్మో, నేను పోతే ఏం అడుగుతారో, లేకపోతే నేను మాట్లాడితే నన్ను ఏం అడుగుతారో అని దూరంగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు మాత్రమే మనకు ఆశ్రయదుర్గముగా ఉండి మనకి సహాయం చేస్తాడండి. కాబట్టి దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడి ప్రేమను అనుభవించగలుగుతాం. దుఃఖంలో ఉన్నప్పుడే దేవుడి యొక్క సహవాసాన్ని సంపూర్ణంగా పొందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ప్రతి విశ్వాస జీవితంలో ఒక టైంలో పోరాటం అనేది జరుగుతుంది అనమాట. చాలా భయంకరమైన పోరాటం వస్తుంది. ఆ పోరాటంలో ఏమైపోతామంటే తల్లడిల్లిపోతాం. అసలు ఎవ్వరు మనకు సహాయం చేయలేరు, దేవుడు తప్ప. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళినప్పుడే దేవుడి యొక్క అద్భుత హస్తాన్ని మనం చూడగలుగుతాం. అలా వెళ్ళినప్పుడే దేవుడి యొక్క రుచి ఏంటో మనం తెలుసుకుంటాం. ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఆ కష్టకాలంలో వస్తాయో ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నడిపిస్తున్న విధానం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు సైతం ఆయన ఎలా నడిపిస్తాడో ఆయన యొక్క అద్భుత హస్తాన్ని మనము చూడగలుగుతాం. దేవుని యొక్క అద్భుత హస్తాన్ని కష్టాలలో ఖచ్చితంగా చూస్తామండి. దేవుడే ఆ సమయంలో మనల్ని నడిపిస్తాడు. మనుషులు ఎవ్వరు మనకు సహాయం చేయరు, మనుషులు ఎవ్వరు మనల్ని ఓదార్చలేరు, మనుషులు ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోలేరు. కానీ దేవుడు మాత్రమే మనల్ని ప్రతి పరిస్థితిలో పట్టించుకొని మనల్ని నడిపిస్తాడు. అవసరమైతే మన కోసం అనేక మందిలో కూడా మార్పునిస్తాడు దేవుడు. అలాగే మనకు సహాయం చేయాలన్న ప్రేరేపణిస్తాడు దేవుడు. అంతగా మనల్ని ప్రేమిస్తాడండి దేవుడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. కాబట్టి ఈరోజు ఒకవేళ ఇంకా దేవుడి ప్రేమ అంటే ఏంటో నీకు తెలియకపోతే, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థం కాకపోతే ఆయనతో సహవాసం చేసి చూడు. ఎన్ని రోజులు అవుతుందో చర్చికి పోతున్నావు, వస్తున్నావు, దేవుడి వాక్యం చదువుతున్నావు, మరి రోజులు గడిచిపోతున్నాయన నీ జీవితంలో మార్పు లేదేమో, ఇంకా దేవుడితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి లేవేమో, నాన్న అని పిలుస్తున్నావేమో కానీ ఆ నాన్నతో ఉన్నటువంటి రిలేషన్షిప్ లేదేమో, ఆ రుచి నువ్వు తెలుసుకోవటం లేదేమో. కాబట్టి ఈరోజు ఆ రుచి చూసి తెలుసుకున్నటువంటి ప్రేమను అనేక మందికి నువ్వు పంచిపెట్టాలనే దేవుడు నన్ను కోరుకున్నాడు. కాబట్టి రుచి చూసినటువంటి మనము మౌనంగా ఉండక ఈ గొప్ప ప్రేమను అనేకులకి చాటి చెప్తాము, అలాగే అనేకులకి కనపరుద్దాం. అంతేకాకుండా ఎవరైతే ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకుని ఆయన దగ్గరకు వస్తారో, ఆయన ఆశ్రయిస్తారో అలాంటి నరుడు ధన్యుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి నీకు గొప్ప ధన్యత కావాలన్నా, దేవుడి యొక్క గొప్ప ఆశ్రయం నీకు కలగాలన్నా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? ఈరోజు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తున్నాడండి. ఈ ప్రేమలో ఎలాంటి డౌట్ లేదండి. ఎందుకంటే ఈ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఈ ప్రేమ ఏది ఆశించినటువంటిది. ఈ ప్రేమ పరమును విడిచి భూమి మీదికి త్యాగంతో వచ్చినటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనం కలిగి ఉండాలని, ఈ ప్రేమను రుచి చూడాలని, ఈ ప్రేమను అనేక మందికి పంచాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కాబట్టి మౌనంగా ఉండొద్దు. దేవుడు ప్రేమను రుచి చూసినటువంటి మనము, తెలుసుకున్నటువంటి మనము, మన మీద ఉన్నటువంటి బాధ్యతను మర్చిపోక అనేక మందికి ఈ యొక్క గొప్ప దేవుని పరిచయం చేద్దాం. వాళ్ళు కూడా రుచించి వాళ్ళ జీవితాలని, బ్రతుకుల్ని మార్చుకొని నిత్యరాజ్యానికి వారసులయ్యే విధంగా దేవుడి బిడ్డలుగా మనము చేయాల్సినటువంటి మనవంతు పనులు చేయటం మనం నేర్చుకోవాలి. అలాగే ఆయన ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారో, ఇంకా దేవుడికి దూరంగా ఉన్నారో, ఈరోజు మిమ్మల్ని నండి దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నువ్వు నా బిడ్డగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నన్ను ప్రేమించిన గొప్ప దేవుడు చేతులు చాచి నీ కోసం, నా కోసం నిలబడి ఉంటాడుగా. దేవుడి దగ్గరకు వస్తారా? మరి ఆ అద్భుతమైన ప్రేమను తెలుసుకుంటారా? రుచి చూస్తారా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ఈరోజు నీ ప్రేమను రుచి చూసి తెలుసుకోవడానికి, అనేకులకి పరిచయం చేయడానికి కృపనివ్వండి అయ్యా. నీ ప్రేమ చూసి ప్రభా నేను ఆశ్రయించడానికి వస్తున్న ప్రతి నరుడిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని, నేను తమ సొంత రక్షకుడుగా అంగీకరించి వాళ్ళ జీవితాలని ఈ లోకంలో మీతో పాటు తండ్రి నాన్న కలిసి నడుచుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.